ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు మన మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ ప్రాంతంలో ఉన్నాం. గట్కేసర్ ప్రాంతంలో దాదాపుగా అంటే ఇప్పుడు 57 రోజుల దగ్గరికి వస్తుంది, 55 రోజుల దగ్గరికి వస్తుంది అందశ్రీ చనిపోయి. ఆయనని ఇక్కడ మా గట్కేసర్ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నందుకు ఆయన స్మారకార్థం ఇక్కడ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుని కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వము ఇక్కడ ఆయన స్థలం కేటాయించి ఇక్కడ ఆయనని పెట్టడం జరిగింది. కానీ ఈ రేవంత్ రెడ్డి గారు పాఠం వచ్చినప్పుడు ఉన్న గుర్తు, పాఠం వచ్చిన తర్వాత అందశ్రీని అప్పుడు సోషల్ మీడియాలో ఎంతో విపరీతంగా ప్రచారం చేసుకున్న ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తర్వాత మర్చిపోయింది. కాబట్టి గుర్తు చేయాలనే ఉద్దేశంతో మేము ఈరోజు అందశ్రీ గారిని దగ్గరకు వచ్చి వాళ్ళని పూజించడము, అంటే వాళ్ళ పూలమాల సమర్పించి మా వంతు ప్రయత్నం ఇక్కడ ఒక చిన్న డెకరేషన్ లాగా చేసి అంటే గుర్తు చేయాలనే ఉద్దేశంతో చేసినాం. అయితే ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అక్కడ ల్యాండ్ కేటాయించారు, కానీ కనీసం గోరుగట్టని కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు రాకపోవడం సిగ్గుచేటు. తెలంగాణ కవులంటేనే చిన్న చూపుగా ఉంది. ఈరోజు ఆయన అంటే అందశ్రీ అంటేనే ఈరోజు లోకకవిగా పేరుగాంచిన అందశ్రీ ఆయన చెప్పిన మాటలు ఆయన మాటల ద్వారా నేను గెలిచినా అని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి మర్చిపోయాడు. రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు గతంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని ఎగ్గొట్టినో తెలుసు. కనీసం ఈ ఒక దళిత సామాజిక వర్గం చెందిన అందశ్రీ గారిని నువ్వు ఈరోజు ఇక్కడ వచ్చి పాడెమోసి మేము నానా హంగామా సృష్టించిన తర్వాత ఇక్కడ ఎటువంటి వసతులు కల్పించకపోవడం అయితే ఇది అవమానపరిచినట్టే. ఇక్కడ ఈ ప్రాంతాన్ని వెంటనే తక్షణమే నువ్వు అభివృద్ధి చేసి ఈ స్మారక స్థూపాన్ని నిర్మించి ఇక్కడ పక్కకున్న ఏదైతే క్యాంప్ ఆఫీస్ ఉందో దాన్ని ఆయన పేరు పెట్టుకొని ఇక్కడ గట్కేసర్ రింగును కూడా ఆయన పేరు నామకరణం చేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే మేమే ఇక్కడ స్థానిక ప్రజలు మా నాయకులు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నేను అభివృద్ధి చేసి అభివృద్ధి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ స్పందించాలి. కొంతమంది ఆయన పాడెమోసి సోషల్ మీడియాలో పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థానిక నాయకులు కూడా ఉంటారు. పెద్ద కాంగ్రెస్ నాయకులు ఇక్కడ అందరూ వచ్చిండ్రు. ఆయనకు పరిచయం ఉన్నా లేకపోయినా ఓట్ల కోసం వచ్చినట్టున్నారు. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకొని ఇక్కడ ఈ స్మారక అదైతే స్తూపాన్ని నిర్మించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తున్నాం.